పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉంది, డిటెక్ట్ అయిపోయింది, సే 18 ఇయర్స్కి అది స్టార్ట్ అయింది అని అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవటం వల్ల దాన్ని కొంచెం మనం తగ్గించుకోవచ్చు ఆ సమస్యని. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు పిఎంఓఎస్ అనేది మోర్ ఆఫ్ మెటబాలిక్ కండిషన్. ఈ కండిషన్లో అగైన్ హార్మోన్ అనేది మీకు గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, మనం కొన్ని నట్స్ ఇంక్లూడ్ చేయాలి, సీడ్స్ ఇంక్లూడ్ చేయాలి, అగైన్ స్పెషల్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆల్సో. సో ఏది బ్యాలెన్స్ లేకుండా ప్రెగ్నెన్సీలో చాలా హైజీన్ ఫుడ్ కానీ లేకపోతే చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే 2 ఇంపార్టెంట్ థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ అనేది, ఒకటేమో మీరు అడిక్వేట్ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నారా, రెండోది డెఫినెట్లీ నీడెడ్ దీనికి ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇట్స్ నాట్ దట్ నేను ఒక ఫుడ్ ఎక్కువ తినాలా, బీన్స్ వెరైటీస్ తీసుకోవడం, క్యారెట్స్. నౌ ఇక్కడ నుంచి యూ హ్యావ్ కన్సీవ్డ్ అండ్ యువర్ 18 ఏజ్లో చాక్లెట్స్ తినాలనే క్రేవింగ్ ఉండింది, ఎందువల్ల వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్ యంగ్ గర్ల్స్ మీరు అన్నట్టు 18-20 ఇయర్స్లో ఏమవుతుందంటే దిస్ మినిమల్ అమౌంట్ ఆఫ్ బ్రెడ్స్ అయితే తినేస్తారు బికాస్ దట్స్ ఈజియర్ టు ఈట్, బికాస్ యూ హ్యావ్ నాట్ టేకన్ యువర్ రెగ్యులర్ కార్బ్స్. ఈట్ ఆన్ టైమ్, ఈట్ యువర్ 3 meals. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఫెర్నాండెస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ లతా శశి గారు ఉన్నారు, పిహెచ్డి ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. మాట్లాడదాం. లత గారు నమస్కారం అండి. నమస్తే అండి. న్యూట్రిషియస్ ఫుడ్ అనేది డెఫినెట్ గా ప్రతి జీవికి కూడా అవసరమే. పర్టికులర్ గా విమెన్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా స్టేజెస్ ఉంటాయి విమెన్ లైఫ్ లో. ట్రాన్స్ఫర్మేషన్ లో న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఎంత అవసరం, అటు యుక్త వయసు నుంచి మెనోపాజ్ కి వెళ్లేంత వరకు కూడా ఎటువంటి ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. తద్వారా తన హెల్త్ అనేది చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది, చాలా ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ ని లీడ్ చేయడానికి. మీరు అన్నట్టు డెఫినెట్లీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, కానీ విమెన్స్ హెల్త్ అనేది చాలా యుక్తమైనది. అండ్ స్పెసిఫిక్లీ మీరు అన్నట్టు యువదశ నుంచి అడాలసెంట్ ఫేజ్ దగ్గర నుంచి మెనోపాజ్ వరకు మార్పు అనేది సహజం. అంటే మీరు 20 years అప్పుడు తీసుకున్న డైట్ డెఫినెట్లీ 40+ yearsకి వర్క్ అవ్వదు. ఎందుకంటే హార్మోనల్ చేంజెసే ఒక మెయిన్ రీజన్. సో ఒక అడాలసెంట్ కౌమారంలో ఉన్న యంగ్ గర్ల్కి మెనార్క్ అప్పుడే వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుంది. సో దానికి సరిపోయినట్టు న్యూట్రిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. అప్పుడు ఐరన్ అవసరం వస్తుంది, వాళ్ళ గ్రోత్ స్పర్ట్ ఉన్న టైం అది. సో ఆ టైంకి వాళ్ళకి కాల్షియం కావాలి, ప్రోటీన్ కావాలి. నా ఇదే గ్రూప్ ఆఫ్ ఉమెన్ వాళ్ళ రీప్రొడక్టివ్ ఏజ్కి వెళ్ళిపోతే, యంగ్ అడల్ట్స్ అనే స్టేజ్కి, వాళ్ళకి ప్రెగ్నెన్సీకి, వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్కి అవసరమైన పోషకాలు లాభం. సో ఆ సేమ్ డైట్ ఏదైతే మీరు 20 years అప్పుడు తీసుకున్నారో ఇప్పుడు డెఫినెట్లీ. సో న్యూట్రిషనల్ డిమాండ్ అనేది ప్రతి స్టేజ్కి మారుతుంది హార్మోనల్ చేంజెస్ని బట్టి. మెనోపాజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డిప్ అవుతుంది, దాన్ని బట్టి వచ్చే మార్పులు. దానికి ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు హాట్ ఫ్లాషెస్ రావచ్చు. హాట్ ఫ్లాషెస్కి కూడా మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఈస్ట్రోజన్ డిప్ అవుతుంది కాబట్టి ప్లాంట్ సోర్సెస్ ఆఫ్ 5 ఈస్ట్రోజన్స్ అనేది ఉంటాయి. సో మీ డైట్లో అది ఇంక్లూడ్ చేస్తే కొంతమంది, కానీ ప్రివెన్షన్ ఎప్పుడైనా మనకు తెలుసు ఇస్ బెటర్. సో ప్రతి ఉమెన్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక కండిషన్ వచ్చిన తర్వాత అంటే ఫ్రాక్చర్ అయ్యింది, అయ్యో నాకు కాల్షియం తగ్గిపోయింది అనేది కాకుండా, అలాగే నాకు ఇప్పుడు చాలా నీరసంగా ఉంది, ఫెటీగ్ వచ్చేసిందని ఒక స్టేజ్ ముందే, ఒక స్టేజ్ మారుతుంది ఉమెన్ లైఫ్లో. యూఆర్ మూవింగ్ ఇన్ టు మెనోపాజ్ అన్నప్పుడు ముందే దాని జాగ్రత్తగా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, పోషకాలు ఏం కావాలి. సో అగైన్ కాల్షియం మీ మెయింటెనెన్స్కి, మీ బోన్ హెల్త్కి కాల్షియం చాలా అవసరం. అలాగే మీరు మెయింటైన్ చేయాలంటే కాల్షియం అబ్జార్ప్షన్, వైటమిన్ డి అంతే అవసరం అవుతుంది. సో ఇవి రెండు కాకుండా అడిక్వేట్ ప్రోటీన్ ఇన్ ద డైట్ ప్రతి ఉమెన్కి ఇన్ ద లేటర్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ కూడా అవసరం అవుతుంది. రైట్. పర్టికులర్గా మనం మాట్లాడుకుందాం మేడం. స్టేజ్ వైజ్గా మనం మాట్లాడుకుంటే, ఒక ఆడపిల్ల 6 yearsకి వచ్చేసింది అంటే ఇంకా రెడీ అవుతుంది, అమ్మాయి ట్రాన్స్ఫర్మేషన్కి రెడీ అయిపోతున్న పీరియడ్ నుంచి ఆ పాపకి ఎటువంటి ఫుడ్ అనేది ఖచ్చితంగా పేరెంట్స్ ఇవ్వాలి, ప్యూబర్టీ టైంలో తనకి హెల్ప్ అయ్యే విధంగా చాలా హెల్దీగా తన లైఫ్ అనేది అట్లా ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఎటువంటి ఫుడ్ చాలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు 6 years డెఫినెట్లీ వాళ్ళు స్కూల్ గోయింగ్ ఏజ్ అనమాట, రైట్? సో ఈ టైంలో గ్రోత్ స్పర్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది, రైట్? ప్రతి ఏజ్లో ఇన్ఫెన్సీ దగ్గర నుంచి వాళ్ళ అసలు ప్రీ స్కూల్కి, స్కూల్ ఏజ్కి.
సో గ్రోత్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ 6 years నుంచి 10 years 12 years వరకు వాళ్ళ గ్రోత్ ను బట్టి సరిపోయినట్టు హైట్ వెయిట్ ని బట్టి వాళ్ళకి అవసరమైన క్యాలరీస్ అలాంగ్ విత్ దట్ ప్రోటీన్ ఫుడ్స్ అనేది ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీకి సరిపోయినట్టు న్యూట్రియన్స్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ విచ్ ఆర్ ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటాం. పర్టికులర్ గా ఏమేమి ఇవ్వాలి? సో మెయిన్ గా వాళ్ళకి 3 పూటలు 3 మెయిన్ మీల్స్ అని కాకుండా 3 స్నాక్స్ కూడా వచ్చేటట్టు. బికాస్ పిల్లలు గ్రోత్ స్టేజ్ లో వాళ్ళు ఎక్కువ తినలేరు, కానీ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ ఉండాలి. ప్రతి మీల్లో వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటున్నారా? సో ఇన్ డేలో ఒక స్టాండర్డ్ బ్యాలెన్స్ డైట్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ బట్టి ఈ స్కూల్ ఏజ్ గ్రోయింగ్ గ్రూప్కి 6 years నుంచి వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు తీసుకునే రైస్ అవ్వచ్చు, పొద్దున ఇడ్లీలు దోశలు అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ ద రీజన్. కానీ సీరియల్స్ అండ్ దాని ప్రకారమైన గ్రెయిన్ ఆప్షన్స్ కాకుండా ప్రోటీన్ సరఫన వాళ్ళు ఎగ్ తినే వాళ్ళు అయితే రోజు ఎగ్ పెట్టుకోవడం, రైట్? అలాగే వాళ్ళు నాన్ వెజ్ అయితే చికెన్ ఫిష్ ఇంక్లూడ్ చేయడం. సేమ్ వే వెజిటేరియన్ ప్రోటీన్స్ కి పప్పు దినుసులు చేసుకోవడం. పనీర్ ఆల్సో. సో డైరీ ప్రోడక్ట్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. సో పాల పదార్థాలు, ఇట్ కెన్ బి పాలు, పెరుగు, ఓకే, పనీర్ అన్నట్టు. చాలా అడల్టరేషన్ వచ్చేసింది మిల్క్ అయితే, కొంచెం భయం వేస్తుంది పాలు ఇవ్వాలి అని అంటే. కర్డ్ రూపంలో హెల్ప్ చేస్తుంది అంటే అది డెఫినెట్ గా కాల్షియం లాగా హెల్ప్ చేస్తుంది, కానీ ప్రోటీన్ ని కదా. నో, సో పాల పదార్థాలు మీకు కాల్షియం కాకుండా వచ్చేది ప్రోటీన్ కూడా వస్తుంది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో డెఫినెట్లీ వెజిటేరియన్స్ కి మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ పాల పదార్థాలు అవుతుంది. సో ప్రతి ఏజ్ గ్రూప్ కి వాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడు మనం అనుకునే ఏజ్ గ్రూప్ కి ఒక 300 ml అట్లీస్ట్ 250 to 300 ml పాల పదార్థం రావాలి. సో మిల్క్, కర్డ్స్, పనీర్ కలిపి ఒక డేలో రావాలి. ఇట్ మీన్స్ అండ్ కాల్షియం అనేది బెస్ట్ అబ్జార్బబుల్ ఫార్మ్ అన్నమాట పాల పదార్థం. ఇది కాకుండా వెజిటబుల్స్ లో ఆకుకూరలు ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ 2-3 times తీసుకోవడం. ఫ్రూట్స్ ఇంతకు ముందు అన్నట్టు అట్లీస్ట్ 1 fruit ఎవ్రీ డే. అండ్ ఆల్వేస్ ప్రతి ఏజ్ గ్రూప్ కి ఎప్పుడు రికమెండేషన్ అంటే లోకలీ అవైలబుల్ సీజనల్ ఫ్రూట్స్. దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద బెస్ట్ వైటమిన్ లోడ్. నౌ ఈ యంగ్ గర్ల్ యాజ్ షీఈస్ మూవింగ్ ఇన్ టు హర్ ప్యూబర్టీ స్టేజ్, అంటే ప్రిపరేషన్ లో ఉన్న స్టేజ్ కాబట్టి వన్స్ షీ రీచెస్ హర్ మెనార్క్, అడిషనల్ ఇవన్నీ కాకుండా అడిషనల్ న్యూట్రియన్ రిక్వైర్మెంట్ ఐరన్ కి అవుతుంది అన్నమాట. సో ఐరన్ తో పాటు జింక్ బికమ్స్ అన్ అదర్. సో ఇవన్నీ మేము మైక్రో న్యూట్రియన్స్ అంటాం, అంటే మిల్లీగ్రామ్స్ లో మనకి రికమెండేషన్ ఉంటుంది. కానీ బికాస్ ఆఫ్ ద మంత్లీ బ్లడ్ లాస్ దట్ స్టార్ట్స్, ఆబ్వియస్లీ దేర్ హ్యాస్ టు బి రిప్లెనిష్మెంట్. అండ్ అలాంగ్ విత్ దట్ ప్రోటీన్ ఫుడ్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. సో మనం ప్రోటీన్ అని అన్నప్పుడు వీఆర్ ఆల్వేస్ టాకింగ్ ఆఫ్ డైటరీ ప్రోటీన్. అంతేగాని నేను వెంటనే ఒక సప్లిమెంట్ కలపాలా? ద ఆన్సర్ ఇస్ నో. లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద డైటరీ ప్రోటీన్. సో ప్రోటీన్, iron, calcium are 3 important nutrients even for the adolescent phase. ఇక్కడ మేజర్ ఛాలెంజ్ మాకు ఏమనిపిస్తుంది అంటే గర్ల్స్ మూవింగ్ ఇన్ టు ద ఎర్లీ యంగ్ అడాలసెంట్ స్టేజ్ లో వాళ్ళకి బాడీ ఇమేజ్ మీద చాలా ఇది అవుతుంది. సో దే స్టార్ట్ లిమిటింగ్, ఫ్యాట్ గెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళకి అప్పుడే ఎక్కువ కాన్షియస్ అయిపోయి మెయిన్ గా అవాయిడ్ చేసేది పాలు ప్రోడక్ట్స్ అన్నమాట. సో దాంతో ఫ్యాట్ వచ్చేస్తుంది, పింపుల్స్ వచ్చేస్తుంది అన్న ఒక అపోహ దాంట్లో ఉండిపోయి దే స్టార్ట్ అవాయిడింగ్. సో పింపుల్స్ కి దీనికి సంబంధం లేదు, ఫ్యాట్ తో సంబంధం ఉంది. సో ఎక్కువ అందరికి సేమ్ ఉండదు. దేర్ ఆర్ హార్మోనల్ చేంజెస్. మనం అడాలసెంట్ మెనార్క్ స్టార్ట్ అయ్యేసరికి దేర్ ఇస్ అ హార్మోన్ చేంజ్ ఇన్ ద బాడీ. ఆ హార్మోన్ కి సంబంధించి ఫ్యాట్ ఫార్మేషన్, డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ డిపాజిషన్ డిపెండింగ్ ఆన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ బట్టి ఉంటుంది. సో ఇఫ్ ద పోర్స్ ఆఫ్ ద ఫేస్ ఆర్ నాట్ మెయింటైన్, క్లాగ్ అవ్వచ్చు, పింపుల్స్ రావచ్చు. సో ఫ్యాట్ అనేది ఇస్ నాట్ రిలేటెడ్ టు పాల్ అన్నమాట. పాల్ అంటే ఫ్యాట్ అని కాదు. యూ కెన్ స్టిల్ టేక్ లో ఫ్యాట్ మిల్క్. టోన్డ్ మిల్క్ అనేది ఈస్ ఆల్వేస్ బెటర్. టోన్ మిల్క్ అండ్ ఇట్స్ కర్డ్స్ ఆర్ పనీర్ మనం ఎందుకు. సో ఎవ్రీథింగ్ పోర్షన్ సైజ్ అనేదండి ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అవాయిడింగ్. రైట్, ప్రతి ఫుడ్ గ్రూప్ తీసుకోవాలి, బట్ కస్టమైజ్డ్ ఇట్ టు ద పర్సన్స్ రిక్వైర్మెంట్. రైట్, దట్స్ నీడెడ్. సో దీని తర్వాత వాళ్ళు పెద్ద మనిషి అయిన తర్వాత రెగ్యులర్ అవుతోంది, కానీ చాలా మంది పిల్లల్లో ఉండే కంప్లైంట్ ఏంటి అంటే PCOS కానీ PCOD కానీ ఉంది, డిటెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళ ఈ జంక్ ఫుడ్ అనేది ఇంపాక్ట్ ని చూపిస్తోందని మేము వింటూ ఉన్నాం, మాకు అవేర్నెస్ ఉంది, కానీ దీని నుంచి ఎట్లా బయటపడాలో తెలియదు. సో ఆ పర్టికులర్ సమస్య ఏదైతే ఉందో, సే 18 years కి అది స్టార్ట్ అయింది అని అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవటం వలన దాన్ని కొంచెం మనం తగ్గించుకోవచ్చు ఆ సమస్యని? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు PMOS అనేది మోర్ ఆఫ్ అ మెటబాలిక్ కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ లో అగైన్
ఆ మెయిన్ హార్మోన్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ రెసిస్టెంట్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల వాళ్ళకి తీసుకున్న ఫుడ్తో ఇమీడియట్లీ ఫ్యాట్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇలాంటి కేటగిరీ ఆఫ్ ఫుడ్స్లో ఫస్ట్ చేయాల్సింది మనం ఇంతకుముందు అన్నట్టు హై ఫ్యాట్, హై సాల్ట్, హై షుగర్ అంటే ద సో కాల్డ్ జంక్ హ్యాస్ టు బి లిమిటెడ్. అంటే దీస్ ఆర్ ఎంటీ క్యాలరీ ఫుడ్స్. దీనికి ఆ ఇన్సులిన్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ టు అవాయిడ్ ఇస్, కెన్ యూ అవాయిడ్ ఆల్ ద రిఫైన్డ్ ప్రాసెస్ ఫుడ్స్, అవాయిడ్ ఆల్ ద హై ఫ్యాట్ ఫుడ్స్, స్పెషల్లీ ఫ్యాట్ విచ్ కమ్ ఫ్రమ్ మేమంటాం సాచురేటెడ్ ఫ్యాట్స్. అంటే రూమ్ టెంపరేచర్లో గట్టిపడే ఫ్యాట్ని సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. అంటే వెన్న, నెయ్యి, రైట్, డాల్డా, వనస్పతి లాంటి ఫ్యాట్. దీస్ ఆర్ వాట్ కాస్ మోర్ ప్రాబ్లమ్స్, మోర్ ఫ్యాట్ డిపాజిషన్. కానీ ఆయిల్ అస్సలు తీసుకోకూడదని అడిగితే నో. ప్రతి బాడీ టైప్ ఆర్ వెయిట్ ని బట్టి మినిమల్ ఆఫ్ 20 ml ఆయిల్ పర్ డే టు 30 ml ఆయిల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ యాజ్ కుకింగ్ ఆయిల్. మిగతా గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. మనం కొన్ని నట్స్ ఇంక్లూడ్ చేయాలి, సీడ్స్ ఇంక్లూడ్ చేయాలి. అగైన్ క్వాంటిటీ మంచిదని చెప్పి we can't give for a young girl as much as so much, right? So about a handful of nuts every day is helpful because దాంతో వచ్చే కాల్షియం, దాంతో వచ్చే అగైన్ సమ్ phytoestrogens are helpful. Especially vegetables and fruits also. So ఏది బ్యాలెన్స్ లేకుండా పోతే ఎనీథింగ్ ఇస్ మోర్. టూ మచ్ ఫ్రూట్స్, చాలా మంది నాతో చెప్తూ ఉంటారు, మ్యామ్ నేను ఒక మీల్ ఫుల్ ఫ్రూట్సే తింటాను మ్యామ్, ఐ డోంట్ వాంట్ గ్రెయిన్స్, ఐ డోంట్ వాంట్. అదొక పెద్ద అపోహ. టాక్సిసిటీకి కూడా గురవుతారా ఎక్కువ తీసేసుకుంటే? టాక్సిక్ అవ్వదు, బికాస్ మనం డైటరీ సోర్సెస్ నుంచి తీసుకున్న వైటమిన్స్, మినరల్స్ మనకి ఎప్పుడు టాక్సిక్ లెవెల్స్ కి అయితే అది సప్లిమెంట్స్ కి అవుతుంది. మనం కంట్రోల్ లేకుండా మనం ఐరన్ టాబ్లెట్స్ లేకపోతే తీసుకుని అది టాక్సిక్ లెవెల్స్ కి వెళ్తుంది. ఇది వైటమిన్స్, మినరల్స్ టాక్సిక్ అది అవ్వదు. కానీ ఫ్రూట్స్ మాత్రం మంచి ఫ్రూట్స్ అయినా కూడా ద టోటల్ షుగర్స్ మన బాడీలో ఎక్కువ అవుతుంది. సో పిసిఓస్ ఉన్న వాళ్ళకి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు తీసుకున్న ఫుడ్స్ బ్యాలెన్స్ గా ఉండాలి, ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేది. సో ఫైబర్ అనేది మనం హోల్ గ్రెయిన్స్ అంటాం. సో పప్పు దినుసులు, యూజ్ ద హోల్ గ్రెయిన్ ఆల్వేస్. సో అక్కడ మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ లెస్ పాలిష్డ్ గ్రెయిన్స్. సో బ్రౌన్ రైస్ అవ్వచ్చు, మీరు గోధుమల్ని హోల్ వీట్ కింద యూజ్ చేయండి, లేకపోతే గోధుమ రవ్వ కింద యూజ్ చేయండి. మిల్లెట్స్ ఇప్పుడు చాలా వరకు వస్తున్నాయి. సో దే ఆర్ ఆల్ గుడ్ సోర్సెస్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. దాంతో పాటు ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ దీస్ యంగ్ గర్ల్స్ to use adequate vegetables in every meal. And vegetables again oil limit batti. So when you're talking of vegetables, we talk about that. Fruits has to be taken 1 or 2 fruits a day as per as our local fruits. No fruit juices strictly, because that also, and all other high sugar thing, whether it is ice creams, whether it is chocolates, all these have to be avoided. On that note, నాకు ఒక డౌట్ వస్తుంది. కరెక్ట్ గా 18 ఏజ్ లో ఈ క్రేవింగ్ ఎందుకు ఉంటుంది మేడం? చాక్లెట్ తినాలి, నేను కూడా ఎవరైనా ఫేస్ చేసి వచ్చింది. అప్పటిదాకా లేనిది నాకు స్వీట్ టూత్ అనేది లేదు, ఇప్పుడు నేను అసలు తినను. కానీ ఆ పర్టికులర్ ఏజ్ లో చాక్లెట్స్ తినాలనే క్రేవింగ్ ఉండింది. ఎందువల్ల వస్తుంది? To some extent it's a hormonal driven thing. ఓకే. చాక్లెట్ కన్నా క్రేవింగ్ మీరు ప్రతి సైకిల్ ముందు ఒక 1 week ముందు విపరీతమైన క్రేవింగ్ ఉంటుంది ఫ్రైడ్ ఫుడ్స్ తినడానికి. సో ఇట్స్ యాక్చువల్లీ అగైన్ ద హార్మోనల్ చేంజ్ దట్ కాసెస్. సో వేరీ అవుతుంది ఆ క్రేవింగ్. మీరు అన్నట్టు వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ బేస్డ్ ఆన్. సో అగైన్ ఐ ఆల్వేస్ టెల్, మీరు తినే డైట్ లో, మీరు తీసుకున్న పోర్షన్లో దేర్ ఇస్ సమ్ డెఫిషియన్సీ విచ్ ఇస్ కాసింగ్ దట్ క్రేవింగ్. సో ఐ ఆల్వేస్ లుక్ అట్ ఇట్ దట్ వే. సో ఆర్ యూ టేకింగ్ అడిక్వేట్ కాంప్లెక్స్ గ్రెయిన్స్? Are you taking adequate vegetables? Adi limit అవుతుంది కాబట్టి the craving for something else increases. So most of the time young girls, మీరు అన్నట్టు 18-20 years లో ఏమవుతుందంటే this common notion that oh rice వద్దు, rice is fattening అంటారు, చపాతీ వద్దు, they just want to eat minimal amount of breads అయితే తినేస్తారు because that's easier to eat. They'll So be starving. So literally what happens with that, at the end of the day, you're craving because you have not taken your regular carbs. Eat on time, eat your 3 meals, this craving will actually reduce. Okay. And weight లో కూడా అంత ఎక్కువగా గెయిన్ అయిపోవటం అట్లాంటిది ఏమీ ఉండదు. Basically అది అయ్యేది తినకుండా ఉండి, right? And then ఆ craving వచ్చేసరికి you have to hit the thing. So then ఆ జంక్ వస్తుంది అనమాట. End of the day వచ్చేసరికి
సమోసాలు తినాలా లేకపోతే పేస్ట్రీస్ తినాలా, True. because at that time you have no other choice. Right. That's how it becomes habit. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ డెఫినెట్ గా చదువు ఆల్మోస్ట్ అయిపోతుంది, కెరియర్ లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడున్న పర్టికులర్ జనరేషన్ కున్న థాట్ ప్రాసెస్ ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. సో పెళ్లి కంటే ముందు మేము ఫస్ట్ సెటిల్ అయిపోవాలి, ఒక జాబ్ కొట్టేయాలి, మంచిగా ఎర్న్ చేయాలి, ఆ తర్వాత పెళ్లి చూసుకుందాం అని అనుకుంటున్నారు. సో ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి అటు సొసైటీ నుంచి ప్రెషర్ వస్తుంది, లేకపోతే ఫ్యామిలీ నుంచే ప్రెషర్ వస్తుంది, ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి ఆడపిల్లకైతే, అఫ్ కోర్స్ మగవాళ్ళకి కూడా. సో మరి ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేయడం కోసం ఫుడ్ ఏమైనా హెల్ప్ చేస్తుందా, కెరియర్ ని అట్లాగే పర్సనల్ లైఫ్ ని? స్ట్రెస్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళ ఈటింగ్ టైం మీద. సో స్ట్రెస్ లో ఉండి ఇంకా మీరు అన్నట్టు కెరియర్ గోల్స్ అనేది మీట్ అవ్వడానికి యూ స్టార్ట్ స్కిప్పింగ్ మీల్స్. సో ఫస్ట్ నెగటివ్ ఇంపాక్ట్ పడేది డైట్ పైన ఇస్ ఒక మీలే కంప్లీట్ స్కిప్ అవ్వడం, ఆకలిగా ఉండడం, అండ్ దెన్ గోయింగ్ అండ్ ఈటింగ్. సో దీంతో ఏమవుతుందంటే మనం ఇంతకుముందు అన్నట్టు క్రేవింగ్ డెఫినెట్లీ ఇంక్రీజ్. ఆల్సో సెకండ్ బిగ్ మిస్టేక్ అయ్యేది ఆ టైంకి ఆకలికి టైం లేదు తినడానికి, నెంబర్ ఆఫ్ టీస్ అండ్ కాఫీస్ ఆర్ అదర్ బెవరేజెస్ ఆర్ స్వీట్ డ్రింక్స్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. సో దట్ ఆల్సో యాడ్స్ టు. నా దీంతో పాటు ఆ స్ట్రెస్ లో వన్ మేజర్ హార్మోన్ ఇంక్రీజ్ అయ్యేది కార్టిజాల్ అనమాట. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ అగైన్ హ్యాస్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫ్యాట్ ఫార్మేషన్. సో ఈ ఒక ప్రాసెస్ ని అడ్రస్ చేయడానికి వి ఆల్వేస్ సజెస్ట్ eat on time, eat good antioxidant rich foods, because stress ni address cheyadaniki you need antioxidants. Okay. And antioxidant rich foods are again fresh fruits and vegetables that can come in, nuts and seeds. So I always recommend, meek time lenappudu kuda there's a small snack that you can always take. You can take a handful of nuts, eat with a fruit. You can always have your milk products which are low fat as which are filling. So we have various options which need not be a full meal till you get time to eat your meal. But you keep skipping it all through and hit and eat one big meal or two big meals, then it becomes a problem. Okay. And fat formation oksari start out for women, it starts impacting their other two reproductive hormones, which is estrogen and progesterone. Okay. And that is how our vicious cycle start out. So fat increase formation ayesarki your periods are start getting delayed sometimes, or you might have all other concerns that is coming from a gynec concerns. So that is how stress will have an impact. And the best way to address it is first make a schedule of what are you eating, right, and plan for your eating. So most of the young girls I always notice are not having a schedule. I feel they're better off when they keep reading about in all their reels that okay, pre-prep chesam ma'am, adi chesam. Yeah, that's also helpful. You don't have time, do your pre-prep of your meals, keep a low patch of it so that you're not reaching out to always ordering food in. Because lay end work you're working, you don't have time to cook or so it ends up. So miru regular ga when you're going to eat high fat, high salt or high sugar, అదొక అడిక్షన్ అవుతుంది. అండ్ ఎక్సెస్ సాల్ట్ ఇన్ అవర్ సిస్టమ్ ఆల్సో కాసెస్ ద సేమ్ అడిక్షన్. సో ఆ ఫ్రీక్వెంట్ టీ, చిప్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్ థింగ్ విల్ కిల్ యువర్ హంగర్. సో ఆ టైంకి మీరు తినడానికి కుదరదు మీకు. లేటర్ యూ డోంట్ నో వాట్ యువర్ ఈటింగ్, ఎక్కువ తినేయడం అనేది జరుగుతుంది. సో నాట్ ఈటింగ్ అండ్ దెన్ హిట్టింగ్ ఇట్ అట్ అ బిగ్ మీల్. సో దీని వల్ల ఫ్యాట్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అవుతుంది. Okay. So you're actually reaching a stage where you're already pelle ayesarki you're actually looking at have you crossed your BMI, are you moving into your obesity factor. Some of them go ఆ stage ki veltaru, some of them conscious అయిపోయి అసలు మొత్తానికి నేను మేనేజ్ చేయాలి, ఇంకా పెళ్లికి దీనికి ప్రిపేర్ అవ్వాలి. సో దే గో టు ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్వేషన్, బికాస్ ఇవన్నీ చేస్తే వెంటనే క్విక్ ఫిక్స్ కావాలి. అప్పటికి 1 month లో we get clients 1 month లో నాకు పెళ్ళుంది, can I reduce? So that sort of thing is also usually seen in this group of people, as you said, and women have to understand it is not right. I always counsel every young girl, you cannot do anything pre your pregnancy plan or anything to suddenly drastically lose weight, drastically do anything, because it's not good for your general hormonal balance. సడన్ గా అలా జరిగిపోయింది అంటే బాడీకి అర్థం అవ్వాలి కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అట్లీస్ట్ 3 to 6 months మనం టైం తీసుకొని. We always tell them, how long did it take to gain weight? 1 year ma'am. So give it at least 6 months to go back. No, you can't simply lose weight. Logically correct. ఈజీగా అయిపోవాలి అని అంటే it won't work. Right. అయితే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్, పెళ్ళయింది, ఇంకా ప్రెగ్నెన్సీ అనే థాట్ ప్రాసెస్ డెవలప్ అయింది, వచ్చేయాలి ఇంకా ప్రెగ్నెన్సీ రావాలి అనుకునే
ముందు ఖచ్చితంగా బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ ఐరన్ చాలా ఉండాలిట, మనం చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలంటే ఇట్లా రకరకాలుగా ఉంటుంది మొత్తం ఆలోచనలన్నీ. ఇంకా అసలు సిస్సలుగా అప్పుడు ఆలోచిస్తారో నేను చాలా జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవాలి అని స్టార్ట్ చేస్తారు. అసలు ఇంతకీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు మన ఫుడ్ మన ఇంటేక్ ఎలా ఉండాలి, అండ్ ప్రెగ్నెన్సీలో చాలా హైజీన్ ఫుడ్ కానీ లేకపోతే చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, ఈ మొత్తం ఈ సినారియో గురించి ఒకసారి చెప్పండి. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్ అని ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫర్ ద రైట్ న్యూట్రిషన్. వన్ ఇంపార్టెంట్ అనేది న్యూట్రియంట్ ఈస్ ఫోలేట్స్ అన్నమాట. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఉమెన్స్ బాడీలో వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టేజ్ నుంచే ఉండాలి. అదొక బి వైటమిన్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అయ్యేసరికి మనం ప్లాన్ చేస్తున్నాం కదా సో ఇప్పుడు ఉంటే సరిపోతుంది అనేది ఉండదు. సో మీ డైట్ లో అది ముందు నుంచే ఉండాలి. డాక్టర్స్ మీరు ప్లానింగ్ అని చెప్పినప్పుడు మీకు సప్లిమెంట్ కూడా ఇస్తారు. ఇది మెయిన్ గా ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలిసేసరికి ఆల్రెడీ ఇట్ విల్ బి ఇన్ ద సెకండ్ మంత్. సో దట్ ఈస్ అ క్రూషియల్ టైం. ఈ వైటమిన్ కి అవసరం ఫర్ న్యూరల్ ట్యూబ్ ని ఫార్మ్ అవ్వడానికి బేబీలో. సో ఇఫ్ దట్ ఈస్ డెఫిషియంట్ ఆ పర్టికులర్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్ కి ఇంపాక్ట్ పడుతుంది బేబీ పైన. సో అందుకనే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే 2 ఇంపార్టెంట్ థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ అనేది, ఒకటేమో మీరు అడిక్వేట్ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నారా, రెండోది ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారా. వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ టు మేనేజ్ యువర్ వెయిట్ అన్నమాట. ఎందుకంటే హై ఉన్నా లో ఉన్నా. అలాగే అన్ని బ్లడ్ టెస్ట్, ఎస్పెషల్లీ షుగర్స్, ఒకటి బ్లడ్ షుగర్ చెక్ చేయడం చాలా అవసరం. మీరు నార్మల్ లెవెల్లో ఉన్నారా, థైరాయిడ్ లెవెల్స్ చూసుకోమంటాం. సో దీస్ ఆర్ ఆల్ జనరలీ టు సీ యువర్ జనరల్ హెల్త్, ఆర్ యూ ఇన్ ద గుడ్ హెల్త్ అన్న. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆర్ యూ అట్ అన్ ఐడియల్ బాడీ వెయిట్. ఇఫ్ నాట్, try to come to an ideal body weight and folic acid has to be taken. So ivi rendu are definitely needed. Deeniki oka balanced healthy diet is more than enough. It's not that nenu oka food ekku tinnala so avsaram ledu. So when you're talking of folates, it's just akurulu teeskodam, beans varieties teeskodam, carrots, okay, or shanagalu, pesarla, anti beans lo din annitlo meeku folates labistundannama. Now ఇక్కడ నుంచి యూ హ్యావ్ కన్సీవ్డ్ అండ్ యువర్, మీరు ఇంతకు ముందు అన్నట్టు అప్పుడు అందరూ ఆర్ వెరీ యాంగ్షియస్, ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ పౌన్సింగ్ ఆన్, రైట్, చేయడం కానీ. సో ఆ టైం కి ఇంకా ఫుల్ ద ఎంటైర్ సొసైటీ ఈజ్ ఆన్ దట్ లిటిల్ యంగ్ గర్ల్, ఐ ఆల్వేస్ ఫీల్. సో అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఐ ఫీల్ ఇస్ ఒక పెద్ద అపోహ, ఇప్పుడు ముందులా కాదు, నువ్వు ఇప్పుడు ఇద్దరికి తినాలి, పెద్ద ఈటింగ్ ఫర్ 2. దట్ ఈస్ అ బిగ్ మిత్. అసలు అవసరమే కాదు. So when a woman is conceived, there is a growth happening, yes, we understand, but daniki additional calorie requirement anedi starts only in the 4th month, second trimester. First 3 months lo extra food వెంటనే తినాల్సిన అవసరమే లేదు. అసలు తినలేం కూడా, పిచ్చెక్కిపోతుంటుంది. అవును, చాలా వరకు నాజియా, వామిటింగ్ ఉంటుంది ఆ స్టేజ్ లోనే. సో రికమెండేషన్ కూడా అసలు వెయిట్ గెయిన్ కి లేదు. ఇంకొకటి గమనించాల్సింది, ఎంత బరువు పెరగాలి అనేది అది స్టార్టింగ్ వెయిట్ పైన ఉంటుంది. అంతేకాని అందరికి 10 kgs పెరగాలి, అందరికి 12 kgs పెరగాలి అనేది అదొక అపోహ. బికాస్ based on your body mass index antam. So if you have started at your normal body mass index which is below 25, appudu meeru 10 to 12 kgs target cheyali. Kani if your body mass index is above 25, it should be less than 9 kgs, max 11 kgs weight gain. So ila weight gain target should be clear. It's not that నేను pregnant నేను అవ్వాలి. Now ఎంత ఎక్స్ట్రా తినాలి, ఆల్వేస్ ఇట్స్ యాజ్ పర్ appetite. ఫస్ట్ 3 months అవసరం లేదు, 4th month నుంచి న్యాచురల్ గా దే విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ appetite. అడిషనల్ ఒక 350 క్యాలరీస్ కావాలి ప్రెగ్నెన్సీలో. ఈ 350 క్యాలరీస్ అనేది మన మామూలుగా వాళ్ళు తినే ఫుడ్ కి ఒక అడిషనల్ కప్ ఆఫ్ రైస్ ఆర్ చపాతి, ఒక ఎగ్ ఎవ్రీ డే అడిషనల్, ఒక ఫ్రూట్ అడిషనల్, స్పెషలీ ఆల్వేస్ ఒక గువావా, అండ్ కప్ ఆఫ్ మిల్క్ అడిషనల్. సో మిల్క్ తీసుకున్న వాళ్ళకి వి ఆల్వేస్ వెరీ క్లియర్ 400 ml ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది ప్రెగ్నెన్సీలో అవసరం. అది పాలు, పెరుగు ఏదైనా తీసుకో త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మీరు చెప్పేది అంతే, రైట్. సో అంతవరకే 350 క్యాలరీస్ అనేది, అంతేకాని డబుల్ కాదు. వి ఆల్వేస్ టెల్ యూ డోంట్ నీడ్ టు డబుల్ యువర్ ఫుడ్, బట్ డబుల్ బీ స్మార్ట్ ఇన్ డబ్లింగ్ ద న్యూట్రియంట్స్ అంటాం. ఎందుకంటే సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th నుంచి 4th, 5th, 6th months లో
రిక్వైర్మెంట్ ఆఫ్ ఐరన్ ఇంక్రీజ్ అవుతుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ ఫుడ్స్ హ్యావ్ టు బి టేకన్. అండ్ మెయిన్లీ ప్రోటీన్ ఫుడ్ ఇంక్రీజ్ అవ్వాలి. సో బేబీ గ్రోత్ అవుతుంది, వీ నీడ్ టు ప్రొవైడ్ మోర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ విచ్ ఇస్ ప్రోటీన్ ఫుడ్స్. సో ఈ న్యూట్రియంట్స్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. సో దేర్ ఇస్ అ స్మార్టర్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ కానీ నాట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. రైట్. ఇందులో ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎట్లా ఉంటారు అని అంటే, నేను ర్యాపిడ్గా నా వెయిట్ అనేది పెరిగిపోతుంది ఈ ప్రెగ్నెన్సీలో, సో నేను ఇంటేక్ తగ్గిస్తాను, అసలు బేబీ గురించి అనేది పక్కన పెట్టేసి ఆ థాట్ అనేది పక్కన పెట్టి మళ్ళీ తగ్గుతానో లేదో అన్న భయం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంత ర్యాపిడ్గా పెరిగిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు డాక్టర్ గారు? అగైన్ మనం ఇంతకుముందు అన్నట్టు ప్రెగ్నెన్సీలో కూడా దిస్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, రైట్? సో ఈ హార్మోన్ బేబీ గ్రోత్ ను బట్టి ఇన్సులిన్ అనే హార్మోన్ అగైన్ రెసిస్టెంట్ అవుతూ ఉంటుంది. దానివల్ల తినే ఫుడ్ డిపాజిట్ ఎక్కువ అవుతుంది. రెండోది టైమింగ్ ఆఫ్ ఈటింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు కుదిరినప్పుడు నేను తింటాను అనే కాన్సెప్ట్ లో పెట్టుకుంటే డిపాజిషన్ ఎక్కువ అవుతుంది. సో ఈ వెయిట్ గెయిన్ టార్గెట్స్ మేము చెప్పినప్పుడు వీఆర్ వెరీ క్లియర్. వి సే ఎవ్రీ మంత్ there should be 1.2 to 1.5 maximum 2 kg weight gain. మీరు ఒక మంత్ లో మీరు సడన్ గా 3-4 kgs weight gain గమనించినప్పుడు ప్లీజ్ గెట్ బ్యాక్ టు అ క్వాలిఫైడ్ డైటీషియన్. దే కెన్ అసెస్ అండ్ లెట్ యూ నో ఏ ఫుడ్స్ మీరు ఎక్కువ చేస్తున్నారు, విచ్ క్యాన్ కమ్ డౌన్. అండ్ మానిటరింగ్ క్లోజ్లీ ఇస్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి నేను అన్నట్టు హార్మోనల్ చేంజెస్ వల్ల బ్లడ్ షుగర్స్ ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ దట్స్ జెస్టేషనల్ డయాబెటీస్ ఆర్ బీపీ ఇంక్రీజ్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్. ఇవన్నీ హార్మోన్ రిలేటెడ్ చేంజెస్ అన్నమాట. So a of the change from the deviation manam observe cheste, it's always better to get back to your gynecologist, check with your dietitian on ekkada vary avutundi. So వెంటనే కరెక్ట్ చేయొచ్చు అని చెప్పి వెయిట్ లాస్ కాదు. వి నెవర్ రికమెండ్ వెయిట్ లాస్ ఇన్ ప్రెగ్నెన్సీ. మీరు ఒక 4 kgs సడన్ గా గెయిన్ అయినా వి హెల్ప్ యూ మేనేజ్ అక్కడ నుంచి ముందుకి హౌ డు యూ కీప్ ఇట్ ఇన్ కంట్రోల్. సో ఈ గెయిన్ అనేది మీరు అన్నట్టు తినకుండా స్టాప్ చేయలేము. మీరు తినకుండా ఉన్నా కూడా వెయిట్ గెయిన్ విల్ కంటిన్యూ ఖచ్చితంగా. సో ఆల్ దోస్ మీరు అన్నట్టు హు బిలీవ్ దట్ అయ్యో నేను ఎక్కువ గెయిన్ అయిపోతున్నాను తినకుండా ఉండాలంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద బేబీ గ్రోత్. సో దట్ ఈస్ కెనాట్ బి డన్, బట్ మోడిఫై చేయాలి ద వే దే ఈట్. ఇక నెక్స్ట్ స్టేజ్ డెఫినెట్ గా డెలివరీ అయిపోయిన తర్వాత లాక్టేటింగ్ మదర్ అయి ఉంటే, పాలిచ్చే తల్లి ఖచ్చితంగా ఎటువంటి పోషకాహారాలని తీసుకుంటే కనుక బేబీకి అలాగే మదర్ కి హెల్ప్ అవుతుంది మేడం? ఈ బాలింతగా ఉన్నప్పుడు అగైన్ నేను ఇంతకుముందు అన్నట్టు చాలా అపోహలు అనమాట. ఇన్ఫాక్ట్ ఇక్కడ స్టేజ్ ఏమవుతుందంటే ఎవ్రీ వన్స్ అటెన్షన్ బేబీ పైన షిఫ్ట్ అయిపోయి మదర్ నర్స్ లో రియల్లీ షీ హ్యాస్ టు రికవర్ ఫ్రమ్ దట్ బర్తింగ్ ప్రాసెస్ అనేది మర్చిపోతారు. సో అందరు కాన్సన్ట్రేషన్ ఇస్ పాలు రావాలి, నువ్వు ఎక్కువ తినాలి. దిస్ ఇస్ అగైన్ అనదర్ పెద్ద అపోహ. ఎక్కువ తినాలి కానీ జస్ట్ బికాస్ ఆఫ్ పంపింగ్ ఇన్ మోర్ ఫుడ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. In fact, ఒక విమెన్స్ లైఫ్ లో మాక్సిమం క్యాలరీ రిక్వైర్మెంట్ ఇస్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టేజ్. ఎంటైర్ లైఫ్ లో ప్రెగ్నెన్సీలో కూడా అడిషనల్ 350 అయితే ఇక్కడ అడిషనల్ 550 క్యాలరీస్ తినాలి. సో అడిషనల్ వి అగ్రీ, ట్రెడిషనల్ గా మనకు పెద్దవాళ్ళు చెప్పేది ఓ ఎక్కువ ఫుడ్ తినాలనేది కరెక్టే, కానీ ఎలాంటి ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో అగైన్ హియర్ ట్రై టు ఈట్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం, సో దాట్ కంటిన్యూస్ బ్రెస్ట్ ఫీడింగ్ కి హెల్ప్ అవుతుంది. హైడ్రేషన్, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మిల్క్ ఫార్మేషన్ ఇంపాక్ట్ పడుతుంది. పెద్ద మిత్ ఉంది మేడం, నీళ్లు తాగేస్తే పొట్ట వస్తుందని. సో దట్ ఈస్ రియల్లీ వి ఆల్వేస్ హావ్ టు టెల్, మీ బ్లడ్ నుంచి మిల్క్ ఫార్మ్ అవుతుంది, అండ్ ఇఫ్ యు ఆర్ డీహైడ్రేటెడ్ మిల్క్ ఫ్లో అవ్వదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బేబీ సక్లింగ్ అన్నమాట. సో బేబీ వి ఆల్వేస్ tell every mother more suckling more milk. అంతేకాని మీరు ఎక్కువ పాలు తాగితే పాలు రాదు. ఇట్ ఈస్ టు డూ విత్ బేబీ సక్లింగ్ స్టిమ్యులేషన్ అవ్వాలి, దాని తర్వాత యూ ఆర్ ఫార్మింగ్ మిల్క్, ఫర్ విచ్ వాటర్ ఇస్ ద ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్. యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ విత్ జస్ట్ good filtered water, not again juices. So 3 to 3.5 liters at least of water per day, and frequent meals. So ఎక్కువ ఎనర్జీ డిమాండ్ ఉంది ఫర్ ఎవ్రీ సక్లింగ్ దట్ ద బేబీ is doing కాబట్టి have early morning snack. మీరు పాలు పడకపోతే అప్పుడు కూడా you can take any other source of nuts or a protein source in the morning. లేకపోతే పాలు పదార్థాలు తీసి certain products like oats కానీ we say low glycemic index foods gives more energy for long time. So whole grains like whole corn తీసుకోవడం, శనగలు పెసలు బొబ్బర్లు అంటూ ఉడకబెట్టి, ఓకే అగైన్ గ్యాస్ కదా మేడం అని అంటారు, కాదు చీమ్ పట్టేస్తుంది అని కూడా అంటారు if at all cesarean అయితే. సో దట్ ఈస్ అగైన్ అ బిగ్ మిత్, బికాస్ ప్రోటీన్స్ అనేది అవసరం మీకు హీలింగ్ కి, మీ కుట్లు ఇవ్వడానికి. అంతేకాని శనగలు ఈస్ నాట్ గోయింగ్ టు కాజ్ అ చీమ్. మీరు హైజీనిక్లీ మీ స్టిచెస్ ని సేఫ్ గా మెయింటైన్ చేస్తే దేర్ ఇస్ నో ఇన్ఫెక్షన్ హ్యాపెనింగ్.
నా వెజిటేరియన్ ప్రాసెస్ లో గుడ్ సోర్స్ ఇస్ పప్పులు, పప్పు దినుసులు, బికాస్ ఐరన్ కూడా దాని నుంచి వస్తుంది మీకు, రైట్? ఇది కాకుండా ఆకుకూరలు కంపల్సరీ మీరు తీసుకోగలిగితే రోజు ఆకుకూరలు కూర కింద కాకపోయినా కరివేపాకు పొడి కింద, మునగాకు పొడి కింద, విచ్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ ఏ ఆల్సో. ఫ్రూట్స్ 1 or 2 fruits as we can, but ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది let there be a protein at every meal అంటాం, so that either few nuts goes into the breakfast. మళ్ళీ మీరు నట్స్, మనం ట్రెడిషనల్ నట్స్ లైక్ యూ కెన్ యూస్ పల్లీలు బట్టి కింద చిక్కి తినొచ్చు, నువ్వులు ఉండలు తినొచ్చు, రైట్? సో దే క్విక్ సోర్సెస్ ఆఫ్, అంటే న్యూట్రియంట్ డెన్స్ ఉండాలి. ఎక్కువ ఒకేసారి తినలేక తినే ఫుడ్ వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఇచ్చి హెల్ప్స్ ఇన్ మిల్క్ ఫార్మేషన్. ఇవి కాకుండా ట్రెడిషనల్ గా చాలా మంది రీజన్ స్పెసిఫిక్ ఉంటారు, వామ్ వాటర్ తీసుకోవాలని అంటారు, సోంఫ్ వాటర్, ఫెనల్ టీ. All this is absolutely okay because the mother is just recovering. So acidity, gasiness will be there. So whatever these can be taken are absolutely okay, as per their regional specifics. Now ikkada manaku Hyderabad lo they have the panjeri, which is a mixture of all dry fruits, nuts ani kalpi తీసుకుంటారు. Absolutely fine. But again, వేర్ ఇస్ యువర్ బిఎంఐ, మీరు ఎంతవరకు వెయిట్ గెయిన్ అయ్యారు, మీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉండేదా, సో దాని బేసిస్ మీద డిసైడ్ చేయాలి. అంతేకాని డయాబెటీస్ వచ్చినా నాకు ఇప్పుడు లేదు కదా అని తీసుకుంటే వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇస్ దీస్ ఉమెన్ ఎండ్ అప్ ఇన్ బికమింగ్ డయాబెటిక్. సో all mothers who had gestational diabetes, who had high blood pressure in pregnancy, దాని తర్వాత ఉండకపోవచ్చు, కానీ జాగ్రత్త ఉండాలి ఆన్ హౌ యూర్ రీఇంట్రడ్యూసింగ్ ద ఫుడ్స్, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కరెక్ట్ గా ఈ పర్టికులర్ పీరియడ్ లో ఇట్లాంటి పోషకాహారాలు తీసుకోకపోయినా, కాల్షియం డెఫిషియన్సీ ఈ టైంలో వచ్చిన, అంటే కాల్షియం ఇంటేక్ లేదు, మన బాడీలో ఉన్న కాల్షియం అంతా వెళ్ళిపోతుంది పాల రూపంలో అని అంటారు. ఓవర్ పీరియడ్ డెఫినెట్ గా మోకాళ్ళ నొప్పులని ఇవన్నీ వచ్చే పరిస్థితి. దిస్ ఇస్ ట్రూ బికాస్ ద మాక్సిమం రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఈ టైంలో ఉంటుంది మీకు. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో పాల పదార్థం ఇస్ వన్ బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. ఆకుకూరలు ఇస్ ద నెక్స్ట్. నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మనం అనేది దాంట్లో నువ్వులు, పల్లీలు ఇవన్నీ రావాలి కాల్షియం కి. మిల్లెట్స్ లో మనకి రాగులు మనకు అందరికి తెలుసు, రాగి కింద తీసుకోవడం, బాజ్రా, దీస్ ఆర్ ఆల్సో గుడ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. సో కాల్షియం మనం డైట్ లో కరెక్ట్ గా తీసుకోకపోతే ఎస్ యువర్ బాడీ, ద బోన్ హెల్త్ ఇస్ గెటింగ్ ఇంపాక్టెడ్. సో దేర్ ఇస్ అ రిజర్వ్ కమింగ్ అవుట్. ఇంట్లో పూర్వీకులు ఉంటే వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు వాళ్ళు పాటించాలి అని ఖచ్చితంగా కూర్చుని మేము ఇది చేసాం, మీరు ఇది చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. నేను 5 years పాలు తాగాను, తల్లిపాలు. సో మా ఇంట్లో మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, ఎక్కువ పాలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి. సో ఐ హ్యావ్ 1.5 years బేబీ ఉన్నాడు బాబు. అయితే మా అమ్మ అంటుంది ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 3 years ఇవ్వాలి, 3.5 years ఇవ్వాలి, సో దట్ వాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. Is it true? ఎన్నాళ్ళు ఇవ్వాలి? The recommendation is up to 2 years. 2 years, okay. Yeah. So beyond that, see, actually 1 year tarvata the breast milk is not contributing a complete nutrition for the baby. So అందుకనే 6 months వరకు exclusive breastfeeding, అప్పటి వరకు పాలు ఖచ్చితంగా ఇవ్వాలి. 7th month నుంచి తల్లి పాలతో పాటు మనం కాంప్లిమెంట్ చేయాలి విత్ సాలిడ్ ఫుడ్స్. అందుకే అన్నప్రాసం చేస్తారు అంతమంది. కానీ 7th month నుంచి 1 year వరకు ఆర్ కంటిన్యూయింగ్ టిల్ 2 years మాక్సిమం, ఇట్స్ అన్ ఎమోషనల్ బాండింగ్. సో బ్రెస్ట్ మిల్క్ అనేది ఆపక్కర్లేదు, కానీ బ్రెస్ట్ మిల్క్ తో మనకు వచ్చే న్యూట్రిషన్ బేబీకి విల్ బి మచ్ లెసర్, 15 to 20% మీట్ అవుతుంది. You have to meet your major baby's requirement from the solid food. So breast milk addoste, in the sense baby is always at the breast annappudu and not eating, then we recommend try to cut down the breast milk. But otherwise, if the solid foods are eaten well, we always tell every mother 1 year ayesarki the baby should be eating from the family pot. సో ఫ్యామిలీలో తినే ఫుడ్స్ అన్ని 1 year child should start eating. సో అది అవ్వకపోతే then we know the baby is not getting adequate nutrition. We start giving again nutrient dense foods to support. But otherwise breast milk can continue till 2 years ఐడియల్ గా అయితే. ఓకే, that's it. బ్యూటిఫుల్. ఆ తర్వాత వచ్చే స్టేజ్ పిల్లల చదువులని, ఉద్యోగాలని, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కొంత వాళ్ళ మెచ్యూరిటీ అనేది డెఫినెట్ గా పెరుగుతూ ఉంటుంది ఎనీ ఉమెన్ లో. అలాగే ఒకవేళ వాళ్ళు స్పిరిచువల్ గా ఒకవేళ వాళ్ళ జర్నీ వెళ్తూ ఉందంటే ఉపవాసాలు అనే పాయింట్ వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా మా పిల్లలు బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి అన్న ఈ థాట్ ప్రాసెస్ తో ఉపవాసాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ శనివారాలు, మంగళవారాలు ఏదో ఒక వారం పెట్టుకునో 2 వారాలు చేస్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ ఉపవాసాలు? ప్రతి పర్సన్స్ హెల్త్ బేసిస్ మీద ఇది డిసైడ్ అవ్వాలి. సో ఉపవాసాలు తప్పని మేము ఎప్పుడు అన్నాం, రైట్?
ఎలాంటి ఉపవాసాలు అనేది ఇంపార్టెంట్. ఓకే. సో రిలీజియస్ గా దే వేరియస్ టైప్స్. లైక్ కొంతమంది అంటారు లేదు ఫుల్ డే నేను ఏం తినకుండా ఉండాలి, నేను నైట్ కూడా ఏం తినను, నెక్స్ట్ డేనే తింటాను. దట్ మైట్ బి రియలీ బ్యాడ్ బికాస్ ఇనీషియలీ 1 year 2 years ఇట్ మైట్ వర్క్. నేను ఎప్పుడు అందరితో అంటాను, సి ఫర్ అ సర్టన్ మన బాడీ ఈజ్ అడాప్టివ్, ఇట్ క్యాన్ సపోర్ట్ ఇన్ వేరియస్ థింగ్స్. బట్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఇట్ విల్ ఆల్సో గో ఆన్ స్ట్రైక్, రైట్? సో అప్పటి వరకు యూ విల్ బి ఓకే. సో అసిడిటీ అనేది, ఇంక్రీస్డ్ ఫ్లాటులెన్స్ అనేది, ఇవన్నీ డెవలప్ అయ్యేది బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ అవాయిడింగ్. సో వీక్లీ వన్స్ ఉపవాసాలు ఇస్ ఓకే, బట్ ఎవ్రీ వీక్ లో 3 days ఇది ఆ ఒక రోజుకి ఇది విరన్ అనేది స్టార్ట్ అవుతాయి. నేను అనేది ఇనీషియల్ మీరు 30 to 40 years వరకు యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లమ్ బికాస్ యువర్ బాడీ ఈజ్ ఏబుల్ టు విత్స్టాండ్ దట్. బట్ అదే కంటిన్యూ అవుతాయి, it might have. So my recommendation is, if you are comfortable, if your weight is being maintained, because women after the age of 35 definitely వాళ్ళ metabolism అనేది slow అవుతూ ఉంటుంది. So with every decade slower metabolism and your weight is started gaining, అందరు అనేది ఏంటా నాకు ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ మేడం అక్కడ ఉండిపోయింది మేడం అని, తగ్గట్లేదు అంటారు. అవును. సో దట్ ఈస్ అ మిత్. ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ మీరు లాక్టేషన్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫేజ్ లో దాన్ని తగ్గించాలి, అంతేగాని క్యారింగ్ ఇట్ టు ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ అగైన్ డిపాజిటింగ్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫార్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ రాని, ఇవన్నీ మన బాడీలో ఫ్యాట్ వల్ల వస్తుంది. అలా వచ్చిన పర్టికులర్ ఫ్యాట్ స్టబన్ అయిపోతుందా? ఎస్, అందుకని వెంటనే తగ్గించడం చాలా అవసరం. ఓకే, ఆ స్టేజ్ లో వెళ్ళి ఉపవాసాలు చేయడం ఇవన్నీ చేస్తే యూ మైట్ ఎండ్ అప్ ఇన్ మోర్ ప్రాబ్లమ్. సో ఉపవాసాలు తప్పని కాదు, బట్ ప్లీజ్ హ్యావ్ యువర్ జనరల్ హెల్త్ యాజ్ అ ఫస్ట్ ప్రయారిటీ. కార్డియోవాస్కులర్ హెల్త్ స్టార్ట్స్ గెటింగ్ డిటోరియేటెడ్ అగైన్ బికాస్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఈస్ వెరీ ప్రొటెక్టివ్ ఫర్ ఉమెన్, రైట్? సో మీరు 40 years అయ్యేసరికి మీ బిఎంఐ హై వెళ్తూ ఉంది, దాంతో పాటు వేరే ఏం లేకపోతే యువర్ హెల్త్ పారామీటర్స్ అంటే మీ షుగర్స్ వచ్చి, మీ కార్డియాక్ అన్ని, థైరాయిడ్ ఆల్ ఇస్ ఇన్ కంట్రోల్, ఎస్ యూ క్యాన్ గో అహెడ్. లేకపోతే ట్రై టు డీవియేట్ అ లిటిల్, ఐ సే అడ్జస్టెడ్ సచ్ అ వే దట్ మొత్తం ఉపవాసాలు చేయకుండా try to do 1 meal or 2 meals. So it's individualized. Try to individualize how you do your upvasam and not go really. Chala mandi asalu ladies usually మార్నింగ్ పూజలు చేయకుండా తినను మ్యామ్. సో ఇట్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. మార్నింగ్ నుంచి అందరి పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు తినేది 11 o'clock or 12 o'clock. ఇది యాజ్ ఐ టోల్డ్ ఒక కండిషన్ వచ్చినప్పుడు బయటపడుతుంది అనమాట. అప్పుడు వరకు దే విల్ కంటిన్యూ విత్ ఇట్. ఫటీగ్ ఉన్నా, టైర్డ్నెస్ ఉన్నా, దేస్ ఆర్ ఇనీషియల్ సిగ్నల్స్. Women don't heed it. They don't care. Tiredness hai kada, it's okay, it will get corrected. Then you will get the next stage of, okay, I've started gaining weight. Chudali, cheyalani anukuntaru. 1 year and another year starts. Then come stages like your calcium must be depleting. You will have a simple fall and oka fracture avutundi. So aa stage lo you realize that, oh, na calcium saripoledu. So by the time it is very difficult for a woman to regain her bone health after the age of 20-25. Weak bone mass అనేది మనకి adolescent phase వరకే ఉంటుంది. సో దాని తర్వాత we can't make our bones more strong. We can only take our additional calcium products to maintain our blood levels. అంతేకాని ఇంకా bone ని strong చేయడం అయితే అవ్వదు. సో osteoporosis అనేది is more common. అంటే weak bones అనేది is more common in women because of the demand the body has. Right. Breastfeeding stage లో వరకు, beyond pregnancy, all we have excess demand. So definitely women should be concentrating on calcium at this stage. Right. 35 నుంచి 45 years లో ఉన్నటువంటి women పర్టికులర్ గా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఫుడ్ ఏంటి? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఖచ్చితంగా రావాల్సింది విల్ బి కాల్షియం అండ్ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్. వైటమిన్ డి చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి ఈ ఏజ్ గ్రూప్ లో. అగైన్ ఐదర్ వర్కింగ్ women are also into the same not exposure to this one, or absorption of calcium gets impacted. Second important nutrient is, in case they have irregularity in their hormones and heavy bleeding, they have to check their iron levels. Vegetarians ki B12 deficiency ravochu because continuously not getting in. So e 3 vitamins, that is B12 and vitamin D, have to be checked. Calcium anedi important mineral. Third, most of them might have adequate iron. ఈ స్టేజ్ వచ్చేసరికి they are taking. What is lacking again, important micronutrient అనేది protein. ఏమవుతుందంటే మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ లో we don't adequately eat protein foods. మనకు అలవాట్లేదు. ఇప్పుడు నేను కూడా ఒక రికాల్ తీసుకుంటే మీరు ఎలా తింటున్నానంటే, అన్నం ఉంటుంది, ఒక రోజు పప్పు ఉంటుంది, ఒక రోజు వెజిటబుల్ ఉంటుంది అంటారు.
వెజిటబుల్ అండ్ పప్పు అనేది ఒకేసారి ఎప్పుడు రాదు. యాక్చువల్గా అలా తీసుకోవాలి. Yes, because when we are talking of grains, vegetables and a protein. Right. A protein can be pappu, can be egg, can be your chicken or fish or any non-veg, can be your soya products. Right. So protein అనేది మనకి ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ లో చాలా తక్కువ అవుతుంది. సో కాన్షియస్లీ దిస్ ఏజ్ గ్రూప్ నౌ హ్యాస్ టు, బికాస్ మసిల్ వేస్టేజ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ది. సో టు సపోర్ట్ యువర్ మసిల్, to support your functioning of calcium, bones and these also, protein is a very important requirement. సో ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి దాని ఇంటేక్ అనేది ఉండాలి. దాని తర్వాత 45కి వచ్చేస్తున్నారు అంటే డెఫినెట్ గా మెనోపాజ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది అర్థమవుతున్నటువంటి విషయం. సో చాలా మందిలో హెవీ బ్లీడ్ ఉంది అని అంటారు, కొంతమంది అసలు ఆల్ ఆఫ్ అ సడన్ ఆగిపోయిందండి, ఏమీ ప్రాబ్లం లేదండి అని అంటూ ఉంటారు. ఇట్లా రెండు రకాలుగా ఉంటూ ఉంటారు. ఆ పర్టికులర్ పీరియడ్ లో ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎనీ ఉమెన్? సో 45 నుంచి మీరు అన్నట్టు ఇట్స్ ప్రీ మెనోపాజల్ స్టేజ్ అండ్ దెన్ మూవింగ్ ఇన్ టు మెనోపాజ్. సో అగైన్ సిమ్టమ్స్ రిలేటెడ్ ఉంటుంది. సో న్యూట్రిషన్ అనేది విల్ చేంజ్ బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్. సో కొంతమందికి బేసిక్ గా ఎక్కువ హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు హాట్ ఫ్లాషెస్ అన్నట్టు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్ రిలేటెడ్ చేంజెస్. సో మేము ఈస్ట్రోజన్ రిలేటెడ్ ఫుడ్ సజెస్ట్ చేస్తాం. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫైటోఈస్ట్రోజన్స్ అనేది సోయా ప్రోడక్ట్స్ లో అనమాట. ఐసోఫ్లేవాన్స్ అనే కాంపోనెంట్ ఉంది కాబట్టి సోయా చంక్స్ అని దొరుకుతుంది మనకి, గ్రాన్యూల్స్ అని దొరుకుతుంది, సోయా గ్రాన్యూల్స్, సోయా మిల్క్ దొరుకుతుంది ఇప్పుడు, ఆర్ టోఫు. సో దీస్ ఆర్ ఎక్సలెంట్ సోర్సెస్ ఫర్ ద ఫైటోఎస్ట్రోజన్ సోర్సెస్. ఇది కాకుండా మన కొన్ని నట్స్ లో లైక్ వాల్నట్స్, సీడ్స్ లైక్ చియా సీడ్స్, దీని అన్నిట్లో కూడా వీ హ్యావ్ దిస్ ఐసోఫ్లేవాన్స్ కాంపోనెంట్. సో ఇట్స్ గుడ్ టు ఇంక్లూడ్ దీస్ ఆల్సో ఫర్ దెమ్. సో నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు కాన్షియస్ గా క్యాలరీస్ గుర్తుపెట్టుకొని లిమిటెడ్ అమౌంట్ యాజ్ రిక్వైర్డ్ బై దేర్ బాడీ వెయిట్. ఇవి రెండు కాకుండా అగైన్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇస్, యాజ్ వి సెడ్, కాల్షియం. ఐరన్ అనేది ఫర్ దోస్ విమెన్ హూ ఆర్ హ్యావింగ్ హెవీ బ్లీడింగ్, they definitely, the doctor will check their hemoglobin levels or what it is. So if there is a deficiency going below the values, వాళ్ళకి iron rich food. So one thing every woman should remember, ఏదైతే డెఫిషియెంట్ స్టేజ్ వచ్చిన తర్వాత నేను డైట్ తో మేనేజ్ చేస్తానని అనుకునేది ఒక పెద్ద ఫులిష్ డిసిషన్. యూ కెనాట్ మేనేజ్. ఒక హిమోగ్లోబిన్ మీకు 9 వచ్చి నాకు మందులు డాక్టర్ నేను ఓన్లీ ఫుడ్ తో మేనేజ్ చేస్తానంటే అయ్యే పని. బీట్రూట్ తింటాను, పాలకూర తింటాను, అబ్సల్యూట్లీ నో. You cannot, once it goes, even vitamin D, మీరు విటమిన్ డి బిలో 20 వెళ్ళిన తర్వాత మ్యామ్ మీరు నాకు ఫుడ్ ఇవ్వండి, ఐల్ ఇంక్రీజ్ మై విటమిన్ డి అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. ఆర్ ఐల్ స్టాండ్ ఇన్ ద సన్లైట్, విటమిన్ డి వస్తానంటే ఇట్ వోంట్ హ్యాపెన్. యూ హ్యావ్ టు గెట్ యువర్ సప్లిమెంటేషన్, బ్రింగ్ ఇట్ అప్ టు 40 grams, then look at preventing or management with your diet and these options. So iron definitely only dietary sources though we cannot improve if you're deficient. If you are adequate, please maintain it with iron rich sources. So women in this stage ఈ 45 ప్లస్ అయ్యేసరికి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తినేది తగ్గిపోతుంది. సో తినే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్కి వాళ్ళకి అవసరమైన పోషకాలు మైట్ నాట్ బి రీచింగ్ దట్. సో వీ నీడ్ టు అసెస్ దట్. If they are not eating adequately, we might have to give them a oral nutrition supplement to meet their requirements. Right. ఇంకా ఫైనల్ స్టేజ్ ఆఫ్టర్ మెనోపాజ్ కూడా తన లైఫ్ ఎండ్ వరకు కూడా హెల్దీగా ఉండాలి అని అంటే ఆ ఉమెన్ ఎటువంటి ఫుడ్ ఇంటేక్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి? So women after this stage, right, they are completely వాళ్ళకి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఉండదు. సో ఛాన్సెస్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఇక్కడ వచ్చేది ఇస్ frequent falls, balance పోవడం, and bones already weak ఉంటే fractures అనేది is frequent in 55 plus women, because small trip చేసి పడడం is enough to break that. So if you have maintained, మీరు ముందు నుంచే you have maintained your bone state as well, right, checked your, so ఈ చెకింగ్ అనేది మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ మనం చేయొచ్చు. సో వెన్ యూర్ డూయింగ్ దాట్ యు నో హౌ ఆర్ యూ ఇన్ ద ఆస్టియోపోరోటిక్ స్టేజ్. సో దాన్ని బట్టి జాగ్రత్తలు ఫాలో. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ నేను ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు తీస్తే నా బోన్ ఇంప్రూవ్ అవుతుందా? నో, బట్ యూ కెన్ మెయింటైన్ ఫ్రమ్ ఫర్దర్ డిటోరేటింగ్. ఇప్పుడు ఉన్న నెగటివ్ ఎక్కడ వరకు ఉందో మీ స్టేజ్, దాని నుంచి ఫర్దర్ డిటోరేషన్ అవాయిడ్ చేయొచ్చు. So postmenopausal, the first important thing women have to take is, because they are going to eat small meals, it will not be adequate. So do include good quality proteins in your diet. So best quality is the egg can be taken. All vegetarians, egg tinevalu, you can definitely take an egg every day. Again ikkada ayyo egg yolk tinakoddu kada, adi fat cholesterol kada, again that is a myth. Prati valu every day one whole egg can be taken, even if you are on cholesterol medications, right?
అది కాకపోతే అట్లీస్ట్ 4 yolks, 4 whole eggs per week should be targeted, because that's the best source of protein, best source of vitamin D, choline. ఆ yolk లో ఉండే extra vitamins, minerals are remarkable. మనకు వేరేం ఫుడ్స్ లో రాదు. నెక్స్ట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ వి ఆల్వేస్ సజెస్ట్. కానీ ఈ 55 years ప్లస్ అయ్యేసరికి గ్యాసీ, ఫ్లాటులెంట్ అవుతుంది, పాలు పడద్దు అన్న స్టేజ్ కు ఉంటారు. బికాస్ ద గట్, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ హ్యాస్ ట్రూలీ టేకెన్ అ చేంజ్ కాబట్టి. సో వి ఆల్వేస్ సజెస్ట్ పెరుగు పడితే పెరుగు తీసుకోండి, లేదనంటే మీరు కోల్డ్ మిల్క్ అన్నట్టు తీసుకోవచ్చు, ఆర్ షిఫ్ట్ టు టేకింగ్ ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ మిల్క్. ఇంతకు ముందు అన్నట్టు సోయా మిల్క్ ఇస్ అ గుడ్ ఆప్షన్. సో ఇఫ్ యు ఆర్ లైకింగ్ ఇట్, వి క్యాన్. And most of them might have already either diabetes or cardiac problems. So దానికి సరిపోయినట్టు it should be low fat. అంటే మిల్క్ తీసుకోవాలంటే ఫుల్ క్రీమ్ 7.5% బెరపాలు తాగాలంటే నో, ఇట్ వోంట్ వర్క్. సో కీప్ ఇట్ టు టోన్డ్ మిల్క్ ఆర్ డబుల్ టోన్ మిల్క్, అండ్ దాని నుంచి చేసే పదార్థాలు ఏదైనా తీసుకోవచ్చు. నౌ కాల్షియం రిచ్ ఇస్ ఆల్సో in these foods like millets, what we are talking of, or leafy vegetables. So ee age group valaki a small quantity of that java kinda tagadam is workable. So you can take that as a snack, right? So you need not flatulent ani gassy ani unna padarthalu tagginchi javalu kinda millets chaala varaku javalu teyochu, ragi java cheskoni teeskochu. These all are good snacks for them along with nuts. So మనం మేము మామూలుగా వేరుశనగలు వేయమంటాం, 1 teaspoon నువ్వుల పొడి వేయమంటాం. సో దీస్ ఆల్ ఆర్ గుడ్ ఆప్షన్స్. బ్లెండ్ చేయమంటాం, ప్రతిదీ వేరే వేరేగా తీసుకోలేరు కాబట్టి. రైట్, టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఏజ్ గ్రూప్. ఈట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లేట్ నైట్ తినకుండా, ట్రై టు ఫినిష్ డిన్నర్ బిఫోర్ 8, బికాస్ అగైన్ దట్ కాసెస్ మేజర్ ఛాలెంజెస్. సో దీస్ ఆర్ ద న్యూట్రిషన్. బ్యూటిఫుల్. ఒక విమెన్ ఏ స్టేజ్ లో ఎట్లా ఇంటేక్ అనేది ఉండాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కౌమారం నుంచి వృద్ధాప్యం వరకు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకొక క్వశ్చన్ తో నేను ఎండ్ చేస్తాను. ఏ స్టేజ్ లోనైనా ఉండనివ్వండి, ఉమెన్ కి పెద్ద స్ట్రెస్ ఏమిటి అంటే జుట్టు ఊడిపోతుంది అని కదా. యంగ్ ఏజ్ లో ఉన్నాము, జుట్టు ఊడిపోతుంది. డెలివరీ అయింది, జుట్టు ఊడిపోతుంది. లాక్టేటింగ్, జుట్టు ఊడిపోతుంది. మెనోపాజ్ వచ్చింది, ఈ జుట్టు ఊడిపోవడం మాత్రం నిజంగా చంపుతోంది. దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి మేడం? సో ఫస్ట్ గా మనం ఒక డర్మటాలజిస్ట్ కింద అడిగినప్పుడు, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆ హైజీన్ టర్మ్ మెయింటైన్ చేస్తాం. బికాస్ రూట్స్, మనం ఎప్పుడైనా ఐ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ లుక్ అట్ ఇంటర్నల్లీ మీకు ఆ న్యూట్రిషన్ వస్తుందా టు మెయింటైన్ యువర్ రూట్స్ ఆఫ్ యువర్ హెయిర్, రైట్? హెయిర్ ఇస్ ఆల్సో the protein in the hair is keratin. So we have to always look at, are we giving the right protein for the hair growth? Most of the time em avutundante a mismanagement of the hair, right? It starts from dandruff ochesi, you have not taken care of it. That causes hair loss. So first we have to rule out, do you have dandruff? Do you have excessive use of heat, use of this one in all these hairstylings and all that we do? All that causes damage to the roots of the hair. Right. So that we have to rule out. Now when we look at the assessment, prati valaki it will be different reasons, right? For some of them it can be simply that they're taking too much of sugars. Diabetes em undakochu kani appudu kuda hair loss. Yes, because your body is not able to absorb that micronutrient that the roots of your hair need. Right. So we always have to first rule out highly processed foods, the ultra processed foods antunam ee madhya, because it is causing not allowing the iron to get absorbed, not allowing the zinc that is need to absorb. So these particular corrections chesin tarvata, yeah, we do have supplements. We do tell biotin is a good thing for thing, but it is not required that oka supplement teeskunte it help. No, but then in our assessment, if you find that diet low, they are not able to get, biotin is there in eggs tinani valaki or yolks ishtam leni valaki will not be getting biotin. So then yes, we might have to take a supplement of it. So iron, zinc, biotin apart from protein are the important nutrients for the hair. గ్రేయింగ్ అనేది కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇది వరకు రోజుల్లో 40-45 కి వచ్చినప్పుడు మాత్రమే గ్రేయింగ్ ఉండేది. ఇప్పుడు 20s లోనే మనం గ్రేయింగ్ చూడొచ్చు. సో వాళ్ళు దానికోసం రకరకాల డైస్ వేసుకోవటం అనేది చూస్తూ ఉన్నాము. సో ఇది కూడా హెయిర్ లాస్ కానీ హెయిర్ హెల్త్ మీద కానీ ఏమైనా ఇంపాక్ట్ ని చూపిస్తుందా? ఎంత ఎక్స్పోజర్ అవుతుందని బట్టి ఉంటుంది. See, if you are using it in limited things, not continuously every day. So మనం ఇప్పుడు అన్నట్టు 25 years నుంచి స్టార్ట్ అవుతే hair loss akkada undadu. You might start at 40 years and 45 because the exposure is. So anything is based on the how much exposure is happening. Right.
and how strong the chemicals that you're using are. Hmm. Right. సో అని చెప్పి మనం న్యాచురల్ చేస్తున్నాం, ఇట్ వోంట్ హ్యాపెన్ అనేది ఉండదు. న్యాచురల్ అయినా ఇప్పుడు హెనా లాంటిది యూజ్ చేసినా అంతే క్యాన్ హ్యాపెన్. సో గ్రేయింగ్ అనేది ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్, రైట్? సో వీ కాంట్ arrest it. So we can't tell that, okay, nena pluck chese. It is that particular root of the hair. So again, not completely only nutrition related. There are various reasons why early graying happens. So దాన్ని ఆపుకోవడానికి ఏదైనా ఫుడ్ ఎట్లాంటి nothing to, no, there is no food that can stop it anedi kaadu. పోస్ట్పోన్ చేయడానికి at least. Nothing like, see, when we're talking of a balanced diet, we're talking of meat poshkal ani. See, I always talk of, is it reaching your blood? అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్ అనేది అన్ని ప్లేట్ చూస్తే అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, బట్ ఈస్ ఇట్ రీచింగ్ యువర్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ వస్తేనే ఆ న్యూట్రియన్స్ అనేది మనం మాట్లాడేది ఈస్ రీచింగ్ ద బ్లడ్. సో వీ ఆల్వేస్ హ్యావ్ టు లుక్ అట్, నౌ డేస్ వీ ఆల్వేస్ సే, ఇస్ యువర్ గట్ వర్కింగ్ వెల్? If your digestion and absorption is not well, none of the nutrition will be seen. Gut plays the role aithe. Exactly. That's our second brain actually. We are talking of the gut, and andukane ee madhya we're talking so much about microbiome. Right. How much are you? So ee ultra processed foods ivanni vachesarki, right, it's not the healthy bacteria in our system is not getting the food, right, because you're eating only ultra processed foods. They also need fiber. So in that process, the entire digestion process is affected. Absorption is affected. So the nutrients what we think we are eating might not be reaching your blood, and hence your hair or your skin or your thing. So the cells in our body will get all these nutrients only if it is absorbed. రైట్. ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుసా, స్ట్రైట్ టు ద బ్రెయిన్ అండ్ హార్ట్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హోప్ ఇట్ హెల్ప్స్ డెఫినెట్ గా. అన్ని స్టేజెస్ లో కూడా మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని, ఒక విమెన్ హెల్త్ బాగుంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, ఎంటైర్ సొసైటీ అనేది ఆధారపడింది మన మీదే. సో మనం జాగ్రత్తగా ఉండాలి, ఉందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే అండి.